మేమేమో తీసుకోలేదు. మాకు పూర్వం నుంచి మా అమ్మ నాన్న వాళ్ళు కొలిసి ఆపేశారు మామూలు విగ్రహారాధనలు. మేము కొలుచుకుంటున్నాం ఇప్పుడు. మంచి పని చేశారు. అందరం ఈ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కడు కూడా హిందువేనమ్మా. హిందువే కాదంటలేదు. ఇప్పుడు వాళ్ళు మీరు మత ప్రచారం చేసిన తర్వాత మేము ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటే రాకూడదు, మీరు వేరు మేము వేరు అని చెప్పి వేరు పడుతున్నారు కదా అమ్మ నాన్నలు అత్తమామలు. అవునవును. అప్పుడు ఒక తల్లికి ఒక కొడుక్కి ఒక బిడ్డకు వేరు చేసినట్టే కదా ఈ మత ప్రచారం. అవును తల్లి. ఈ ఏసై నమ్ముకున్నాక మేము ఎంత కోల్పోతున్నాం అంటే ఆయన పోయిన వాళ్ళకి దూరం అవుతున్నాం. అవును, అది వాస్తవమే. దేవుడు గొప్పవాడే కాదంటలేదు. ఆ విగ్రహారాధనలకు వెళ్ళకూడదు, వాళ్ళు పెట్టిన తినకూడదు. ఒక్క విషయం, బైబిల్లో ఉన్న దేవుడు ఎలా గొప్పవాడు చెప్పు. గొప్పవాడంటే దేవుడు అన్నాక అంతా ఒకటే. ఏదన్నా అనుకుంటే మనసులో జరిగిన ఇప్పుడు ఏదన్నా జరగాలనుకుంటే అది జరిగిద్ది కాదంటలేదు. అది కాదు, అది అక్కడే పొరపాటు పడుతున్నారు మన హిందువులు. ఇంత పిచ్చ గొర్రెలు ఎందుకంటే ఆ దేవుని గురించి చదివిన అనుభవం లేదు. ఇప్పుడు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి 17 ఏట వచ్చినాక బైబిల్ ట్రైనింగ్ చేసి పాస్టర్ పని చేసి మానేసి ఇప్పుడు నేను 40 ఏట వచ్చిన తర్వాత మీ గ్రంథాలన్నీ చదవటం మొదలు పెట్టినాను. అసలు నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలని. మరి నీకేం అర్థమైంది? నాకు సనాతన ధర్మం అదే. అప్పుడే చూసేవా ఎంత తొందరపడిపోయావో. అసలు ఈయన ఏం చెప్తాడు ఈ మాజీ పాస్టర్ని, ఏమన్నా ఆగావా? తొందరపడిపోయా. నీకేం చెప్పింది అని. నేను 5 సంవత్సరాలు రాత్రింబగులు రెండో పని పెట్టుకోకుండా, తిండి తిప్పలు లేకుండా, నిద్ర చంపుకొని మత్తు టాబ్లెట్లకు అలవాటు పడి నిద్ర రాక, ఏంట్రా చిన్నప్పటి నుంచి ప్రేమించిన బైబిల్ ఫెయిల్ అయిపోయింది నా రీసెర్చ్లు పరిశోధనలో, మరి ఖురాన్ ఫెయిల్ అయింది, ఈ సనాతన ధర్మానికి 80 మార్కులు పడ్డాయి ఏంటి? మేము చిన్నప్పటి నుంచి అసహించుకునే ధర్మం అంటే 80 మార్కులు పడ్డాయంటే సత్యమని చూపిస్తుంది అక్కడ. నేను చిన్నప్పటి నుంచి విశ్వసించిన గ్రంథానికి 0 పడింది, 0 పడింది. అప్పుడు మరి దేనికి ఎక్కువ మార్కులు పడి అంటే నీ లెక్కలో నీ భాషలో చెప్పాలంటే ఎవరు ఎక్కువ ఓట్లు గెలిస్తే వాళ్లే కదా గెలిచినట్లు ఏమ్మా. అలా ఇప్పుడు నేను సనాతన ధర్మాన్ని తీసుకొని బైబిల్లో ఉన్న బండారాన్ని బయట పెడుతున్నా అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ నన్ను తరుముతున్నారు కొంతమంది రౌడీలు దుండకులు. నేను అక్కడ లేకుండా, విజయవాడలో లేకుండా ఎక్కడో పారిపోయి చిన్న పల్లెటూరులో పోతున్నాను. ఇప్పుడు 10 రోజులు అవుతుంది. ఎందుకంటే మరి బైబిల్ గురించి చెప్పకూడదు, ఎవరు బయట పెట్టకూడదు. బైబిల్ గురించి బయట పెడితే మరి ఇంకా వాళ్ళ బతుకంతా మీలాంటి వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఇప్పుడు చాలా మంది నేను వీడియోలు చేస్తుంటే చూసిన వాళ్ళందరూ ఫోన్లు చేస్తుంటారు నాకు. మరి అదేంటండి మరి ఇన్ని తప్పులు ఉంచుకొని, ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, అదే వచ్చింది. ఇప్పుడు సపోజ్ షిరిడి సాయిబాబా ఉన్నాడమ్మా. షిరిడి సాయిబాబు కూడా మొక్కుతున్నారు. ఇప్పటికీ కూడా మనవాళ్ళు చాలా మంది షిరిడి సాయిబాబాని మొక్కేవాళ్ళు ఉన్నారు. కానీ షిరిడి ఎవరు, సాయి ఎవరు అయినా, సాయిబాబా ఫకీరు, సాయిబుల కుటుంబంలో పుట్టినవాడు. దాని మీద కూడా వైద్యం జరుగుతుంది. ఈ విషయం ఎవరు బయట పెట్టారంటే పిఠాధిపతులే బయట పెట్టారు. ఇప్పుడు మన హిందువులు చాలా మంది అందులోకి వెళ్ళి ఆ దేవుడి మీద అభిమానం పెంచుకొని బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు సాయిబుల దేవుడును బైబిల్లో ఉన్న దేవుడు ఒకటే. వాళ్ళేమో అల్లా అంటారు, ఇందులోనే యెహోవా అంటారు. అల్లాకి యెహోవాకి ఇద్దరు ఒకటే పోలికలు. ఎవరో కాదు, ఇద్దరు ఒక తండ్రి పిల్లలే. అబ్రహాము పుట్టిన ఫస్ట్ కుమారుడు ఇస్మాయేలు, తర్వాత చేసుకున్న భార్యకి పుట్టినవాడు ఇసాక్ అన్నమాట. వీళ్ళిద్దరు ఒక తండ్రి పుట్టిన సంతానమే. కనుక విగ్రహారాధన, వీళ్ళ దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు అల్లా అయినా, ఇటు బైబిల్లో ఉన్న యెహోవా దేవుడైనా విగ్రహారాధన చేసే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. అర్థమైందా తల్లి? మరి ఇప్పుడు విగ్రహారాధన చేసే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపమంటే మరి దేవుడు ఎలా మంచివాడు అయ్యాడమ్మా? అంటే నీకు తెలియటం కోసం నేను చెప్తున్నాను. అలాగే విగ్రహారాధన దేవుళ్ళను రాళ్లతో కొట్టి చంపాలని ఉంది అక్కడ. చాలా చోట్ల ఉంది.
నీకు 4000 సంవత్సరాలు మొత్తం బైబుల్ ఈ సృష్టి అంతా పుట్టి 6000 సంవత్సరాలు. మీ సనాతన ధర్మం అయితే లక్షల కోట్లలో ఉంది ఈ భూమి పుట్టి. 6000 సంవత్సరాలు ఎక్కడ, లక్షల సంవత్సరాలు ఎక్కడ? 6000 సంవత్సరం అంటే ఎక్కువే, కాకపోతే మరి ముందుకు అది రాలేదు కదా. 6000 సంవత్సరాలు ఎక్కువ, లక్షల సంవత్సరాలు ఎక్కువ అమ్మా. లక్షల సంవత్సరాలు ఎక్కువే కానీ కాకపోతే ముందుకు రాలేదు కదా, అసలు ఆయన పైర్లేకి రాలేదు కదా. నేను అన్నది లక్షల సంవత్సరాలు స్థితి కలిగిందేమో సనాతన ధర్మం, అంటే హిందూ ధర్మం. సనాతన ధర్మమా? సనాతన అంటే విగ్రహారాధులా? కాదమ్మా, సనాతనం అంటే హిందూ ధర్మము. నీకు ఈ భాషలో చెప్పాలి. హిందూ అంటే ఇది వాస్తవానికి హిందూ అనేది మధ్యలో పుట్టుకుంటూ వచ్చిందమ్మ ఈ పేరు. భగవద్గీత గాని, రామాయణం గాని, మహావిష్ణు పురాణాలు గాని, ఉప పురాణాలు గాని, వేదాలు గాని, ఇతిహాసాలు గాని, ధర్మశాస్త్రాలు గాని ఏం చెప్పట్లే హిందూ అనే పదం. అప్పట్లో మన దేశాన్ని ఏలటానికి వచ్చిన కొంతమంది నవాబులు మన దేశాన్ని ఏలినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళకి సింధు నగరాన్ని పిలవడానికి సింధు నగరం అంటాం రాక హిందూ నగరం అని పిలిచారు. అప్పట్లో ఈ మాట చెప్పేటప్పటికి మన దేశం ఎంత ఔన్నత్యం కలిగిన దేశం అంటే ఋషులు చాలా మంది పెద్ద పెద్ద తపస్సులు చేసి, అందుకైతే మన హిందూ దేశంలో ఎవరు కూడా పరాయి దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఒక ప్రాణం కూడా తీసిన దాఖలాలు కూడా లేవు. ఇవన్నీ మేము బైబుల్ పట్టుకోమని మాకు తెలియదు. బైబుల్ వదిలేసినాక చదివాను అనమాట ఇవన్నీ. అర్థమైందమ్మా? ఇప్పుడు నువ్వు ఏ దేవుడిలో ఉన్నట్టు? ఈ నా మాటలు బట్టి కూడా నీకు అర్థం కాలేదా తల్లి? నాకు అర్థం కావట్లేదు. నేను మళ్ళీ సనాతన ధర్మంలోకి వచ్చాను. అంటే నేను కూడా హిందూగానే, మా క్యాస్ట్ సర్టిఫికేట్ లో కూడా హిందూ అనే ఉంటది. యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి క్యాస్టులతో హిందూ గౌడస్ అనో, హిందూ నాయుడు అని. మీరేమిట్లమ్మా? మేము యాదవులు. హిందువులు యాదవులు హిందువులనే ఉంటది. విగ్రహ ఆరాధన కదా నువ్వు? అమ్మవారిలో నువ్వు పూజలు చేస్తే స్వామిని కొలిచేవాడు స్వామి కదా నువ్వు? అవును. నేను మన దేవుడు గొప్ప అని కాదు, ఇంకొకరు దేవుడు గొప్ప అని కాదని చెప్పేది. ఒకటి మాత్రం అంటే నేను ఏదన్నా చేసుకున్నప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనుకో, నేను నీకు ఫ్రెండ్ అనుకో, నేను ఏదైనా చేసుకున్నప్పుడు నువ్వు తినాలి కదా. నాది అదే కదా, మా దేవుడు ఒప్పుకునేవాడు కాదుగా బైబిల్ దేవుడు. అంటే అప్పుడు అసలు అర్థమైంది, మేము నమ్మడం తప్పు కదా, మా పెద్దోళ్ళు నమ్మకం తప్పు. ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చావు అంటే నిజంలోకి వచ్చావు. అదే అంటున్నా, నువ్వు ఒక మాట ఏమన్నావు అంటే బైబిల్ దేవుడు కూడా మంచోడేనయ్యా అని అంటున్నావు. ఎలా మంచోడు? ఇప్పుడు నువ్వు మీ పిల్లలు ఎంతమంది తల్లి? 2 అబ్బాయిలు. ఇద్దరిని నువ్వు ఎన్ని నవమాసాలు మోసి కని పెంచి ఎంతో నరకయాతన పడి గాని ఆ బహుమతులను బయట తీసిరాల. ఇంత పెనుబంధం వేసుకొని ఉన్న రక్త సంబంధం మీ కుటుంబంలో యేసుని నమ్మితే యేసు ప్రభు ఏమంటున్నాడు? యేసు అంటే బైబిల్లో ఆయన దేవుడు కాదు తల్లి, దేవుని కుమారుడు. ఈ పిచ్చి జనం ఈ చెప్తులా మన హిందువులు కొంతమంది అక్కడ మీలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకోవటానికి కన్వర్ట్ అయ్యి అందుట్లోకి వెళ్ళి క్రైస్తవులో తీసుకొని పాస్టర్ పని చేసుకుంటూ ఇలా మళ్ళీ తయారు చేశారనమాట. రియల్ గా బైబిల్లో ఎక్కడా కూడా యేసు ప్రభు దేవుడిని నన్ను పూజించండి ఆరాధించండి అని చెప్పలే. నేను ఎందుకంటే దానికి చెందిన వాడిని కనుక చెబుతున్నా. క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి 18, 17 ఏట వచ్చిన బైబిల్ ట్రైనింగ్ చేసి పాస్టర్ పని చేసినోడిని. ఎక్కడా కూడా బైబిల్లో ఎక్కడా కూడా యేసు ప్రభు నేనే దేవుడిని నేను చెప్పలేదు, నన్ను ఆరాధించండి పూజించండి అని చెప్పలే. యేసు ప్రభుకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన యెహోవా. వీళ్ళందరూ యేసు దేవుడు అని మీలాంటి అమాయకులకు కూడా తెలిసేలాగా తీసుకొచ్చారు. నిజమన్నమాట. మేము ఈ రోజు ఎంత బాధపడుతున్నాం అంటే నా అనే వాళ్ళు ప్రతి వాళ్ళకి దూరం అయ్యి, మేము ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నా మా మరుగులు గాని, బావలు గాని, అత్తలు గాని, తల్లిదండ్రులు గాని అప్పుడు రావట్లేదు. మేము రాకూడదు, మీరు విగ్రహ ఆరాధులు, మేము రాకూడదు. ఇక్కడ నువ్వు పండగలాగా వెళ్ళావు,
నీకు అదే చెప్పబోతున్నా. నువ్వు ఇంత నవమాసాలు మోసి నరకయాతన పడి నీ బిడ్డల కంటే ఈ యేసుని నమ్మక మునుపు మీ కుటుంబం పెరిగి పెద్ద అయినా ఎట్లా ఉంటదంటే, ఇంట్లో ఎవరికైనా ఒక కష్టం వచ్చిందంటే తల్లి ఎంతో విలువెల్లాడిపోద్ది, తండ్రి ఎంతో విలువెల్లాడిపోతాడు, అన్నదమ్ములు తోడబుట్టిన అక్క చెల్లెలు ఎంతో విలువెల్లాడతారు, రక్త సంబంధికులు కూడా విలువెల్లాడిపోతారు. ఇది మన కుటుంబానికి ఉన్న ఔన్నత్యం. అందులో ఇప్పుడు ఇలా బతుకుతున్న మీ కుటుంబంలో ఎవరన్నా ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసు ఏమంటాడంటే, నన్ను నమ్ముకున్న తర్వాత నువ్వు నాకు నిజమైన శిష్యుడు కావాలంటే నవమాసాలు మోసిన తల్లినైనా సరే, తండ్రినైనా సరే, నీ తోడబుట్టిన వారు అన్నదమ్ములు ఉన్నా సరే, అక్కాజీళ్ళు ఉన్నా సరే, లాస్ట్ నీ పెళ్లి కడుపును పుట్టిన పిల్లలు, భార్య పిల్లలను కూడా వదిలేయాలన్నాడు. అవును, ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఏంటి ఇప్పుడు అదే గనుక భగవద్గీతలోకి వస్తే శ్రీకృష్ణ భగవాన్ వారు ఏం చెబుతున్నారంటే, అరే నాయన, నేను అంతటా ఉన్నా, అణువణువులో ఉన్నా, అన్ని జీవరాశుల్లో ఉన్నా, నీలో కూడా ఉన్నా. ముందు నీ తల్లిదండ్రులు గురువు, నీ తల్లిదండ్రులే దైవము. నీ తల్లిదండ్రుల్ని నీ దైవంగా భావించినాకే నువ్వు గనక వాళ్ళ తల్లిదండ్రుల్ని దైవంగా గనక పూజిస్తే, ఆరాధిస్తే నన్ను పూజించినట్లే అని భగవంతుడు చెబుతున్నాడు. అవునది నిజం, మంచి మాట అది. బైబిల్ దేవుడేమో నన్ను నమ్ముకుంటే నవమాసాలు మోసినా సరే, అసలు ఆడ స్త్రీకి ఇలువే లేదు బైబిల్లో. అవును, మీ గ్రంథాల్లో చదువుతుంటే స్త్రీని నెత్తిన కూర్చోబెట్టుకున్నారు. అవును, ఇట్లా దేవుని లక్షణాలని ఎలాగూ కనుగొనాలంటే ఇట్లా కనుగొనాలి. ఇప్పుడు మనం చూడు, నేను ఇంత చెప్పమును ఈ దేవుడు కూడా మంచోడే అన్నాం. ఎలా మంచోడు అవుతాడు? నువ్వు నవమాసాలు మోసిన కన్ని పెంచిన పిల్లల్ని ఏదో తెలిసో తెలియకో యేసుని నమ్ముకున్నారు వాళ్ళ స్నేహితుల ద్వారా. ఆ యేసేమో నన్ను నమ్ముకుంటే నీ పరలోకం కావాలంటే నీ తల్లిదండ్రులను వదిలేయ అంటున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఇట్లా చాలా చూస్తున్నా, నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు, అయ్యా మరి ఇట్లా మా అబ్బాయి యేసుప్రభుని నమ్ముకున్నాడు, మొన్న మా ఆయన గారు చనిపోతే కూడా రాలేదయ్యా, మా కూతురు రాలేదయ్యా. చూసావా, ఎవరు చేశారు దీన్ని అంతటి కారణం ఎవరు? అదే భగవంతుడు అయితే, శ్రీకృష్ణ భగవాన్ వారు అయితే అట్లా ఎడం చేసి మాట్లాడా భగవద్గీతలు ఎక్కడైనా కానీ, రామాయణంలో కానీ, మనం చెప్పుకున్న గ్రంథాలు ఎన్నైతే ఉన్నాయి ఆ గ్రంథాల్లో, హిందూ గ్రంథాల్లో ఎక్కడా లేదు అట్లా. లేదు. నేను కావాలంటే తల్లిదండ్రులను వదిలేసుకోవాలన్న మాటలు ఎక్కడా లేవు. బైబిల్లోకి వచ్చేసరికి ఇలాంటి మాటలు ఉంటుంటాయి. మరి ఏం చేయాలి వీళ్ళని? చెయ్యాలా అంటే ఏమి లేదు తల్లి, మీ ఇళ్ళకెళ్ళి వచ్చినప్పుడు ప్రశ్నించటమే. నీకు అందుకే చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ మన హిందూ గ్రంథాల్లో ఎక్కడా కూడా తల్లి దగ్గర పండుకున్న సందర్భాలు ఉండవు, చెల్లిని పెళ్లి చేసుకునే సందర్భాలు ఉండవు. లేదు, ఒక కుటుంబంలో ఒక కోళ్ళు వచ్చిందనుకో, చేసుకున్న భర్త కాడి నుంచి నీ ముందు చెప్పకూడదు కానీ చెప్పాలి, తప్పదు. చేసుకున్న భర్త దగ్గర నుంచి మరుదులు, ఆ ఇంట్లో ఎంతమంది మరుదులు ఉంటే మరుదులు, మామ, వీళ్ళందరి దగ్గర పడుకొని పిల్లలు కానాలి. ఈ పిల్లలు పుట్టితే ఎవరు అని పిలవాలి చెప్పమ్మా బైబిల్ లెక్కల ప్రకారం? అదే మన హిందూ ధర్మంలో అసలు ఇలాంటి నీచమైన ఆలోచన ఉండదు కదా. లేదు. కోడలు వచ్చిందంటే మామ కోడల్ని ఎదురు పెడితే మామ మనసు ఎలా ఉంటది? కోడలికి వెళ్ళి చూడంగానే కూతురులాగా చూస్తాడు. మామకి ఎదురు పెట్టినప్పుడు కోడళ్ళ దృష్టితో చూసిన కోడలు ఏం చేసిద్ది అంటే, మామను చూసేటప్పుడు తండ్రి లెక్కలో చూసుకునేది. మరి మరుదులుకి వెళ్ళి వదిన తిప్పినప్పుడు వదిన మరుదులను చూసినప్పుడు కొడుకుల్లా భావించే స్వభావం మంది. అవును. మరుదులు వదినకెళ్ళి చూసినప్పుడు తల్లిలా ప్రేమించే స్వభావం మంది. బైబిల్లో అలా లేదు. అయ్యా మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు అందులో ఉన్నావు కదా, పాస్ట్ ట్రైనింగ్ చేసావు కదా, మరి వాళ్ళు మీకు ఎన్ని నేర్పరంటే ఈ నేర్పరమ్మా. మీలాంటి విగ్రహారాధన చేసుకునే అమ్మాయికిని ఎలా పట్టుకోవాలో అవి నేర్పుతారు మాకు. అవును. అవి నేర్పినప్పుడు మరి ఇందులో ఇప్పుడు నేనైనా మీ అసలు నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలని తప్పంతో కూడా, ఇప్పుడు మీది చాలా మంది హిందువులు ఉన్నారు, గ్రంథాలు ఇవి చదవరు. మరి నేను చదివా కాబట్టి నాకు తెలుసు ఏ దేవుడి స్వభావం, ఏ దేవుడి తత్వం ఎలా ఉందనేది.
అదే మరి చెప్పాలి కదా, మరి తెలియదు కదా, అలాంటి తెలియకనేగా మోసపోతున్నాం. అదే కదా, మీరు ఇప్పుడు తెలీదు అంటున్నారు. నాకు రోజుకి వచ్చే కాల్స్ మొత్తం కూడా, నా ఫోన్ కాల్స్ మాట్లాడే వాళ్ళంతా